మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ కోసం రెడీ అవుతున్నాడు. జిమ్ లో వర్కౌట్లు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీక్ నుంచే విశ్వంభర షూటింగ్ తో చిరు బిజీ కాబోతున్నాడు అని తెలుస్తోంది. ఇక చిరు విశ్వంభర తర్వాత ప్రాజెక్టుని కూడా కన్ఫర్మ్ చేశాడు. తన కూతురు అలానే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా చిరు సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్తున్నారట. ఇది హరిశంకర్ డైరెక్షన్ లో మొదలవబోతోందని తెలుస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో రామ్ చరణ్ చేయబోయే సినిమా పనులు మొదలయ్యాయి. ఇందులో నటించేందుకు ఆసక్తి గల వారికి ఆడిషన్స్ అంటూ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ నెల 5 నుంచి 17 వరకు విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఆడిషన్స్ జరుగుతాయని తెలుస్తోంది. అన్ని వయసుల వారికంటూ అనౌన్స్మెంట్ వచ్చింది. శేఖర్ కమల తన పాత హిట్ కి సీక్వెల్ ప్లాన్ చేశాడట. రానాతో తను తీసిన లీడర్ కి సీక్వెల్ ప్లానింగ్ జరుగుతోంది. ధనుష్ మూవీ పూర్తి కాగానే రానాతో లీడర్ 2 సెట్స్ పైకి వెళ్తుందట. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తండ్రి కాబోతున్నాడు. తన భార్యకి సీమంతం జరగటం, ఆ పిక్స్ ని తను సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది. ప్రజెంట్ తను స్వయంభూ సినిమాతో బిజీ అయ్యాడు. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి రాజకీయాల్లోకి రావడం అఫీషియల్ అయిపోయింది. 2026 ఎలక్షన్స్ లో తన ఎంట్రీ ఫిక్స్ అయింది. ఇక తన పార్టీ పేరు తమిళ మున్నేట్ర కళగం అని తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ కలిసి చేసిన మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్. ఈ సినిమా ఈ నెల 16న రిలీజ్ అన్నారు. కానీ ఊరి పేరు భైరవకోన ఆ రోజు రాబోతుండటంతో ఆపరేషన్ వ్యాలంటైన్ ని వాయిదా వేశారట. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మూవీ ఫైటర్ హిట్ ఫ్లాప్ మధ్య ఊగిసలాడుతోంది. ఈ సినిమా ఓవర్సీస్ లో వసూళ్ల వరద తెస్తే ఇండియాలో బాక్సాఫీస్ సైలెంట్ అయింది. 250 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 135 కోట్లు రాబట్టినా మండే నుంచి వసూళ్లు డ్రాప్ అవుతూ వస్తున్నాయి.